వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 31 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. 1. అంతర్జాతీయ శూన్య వ్యర్థాల దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ను ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఏ 21 మార్చ్, బి 23 మార్చ్, సి 27 మార్చ్, డి 30 మార్చ్. సమాధానం డి 30 మార్చ్. వ్యర్థాలను తగ్గించడం మరియు రీసైక్లింగ్ను ప్రోత్సహించడం కోసం ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చ్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2. ప్రపంచ ఆర్చరీ ద్వారా పారా ఆర్చరీ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డునందుకున్న భారత క్రీడాకారిణి ఎవరు? ఏ జ్యోతి సురేఖ, బి శీతల్ దేవి, సి దీపికా కుమారి, డి కోమలికా భారి. సమాధానం బి శీతల్ దేవి. జమ్మూ కాశ్మీర్కు చెందిన 19 ఏళ్ల పారా ఆర్చర్ శీతల్ దేవికి అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. 3. భారతదేశపు మొట్టమొదటి పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ను ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది? ఏ టాటా గ్రూప్, బి రిలయన్స్ ఇండస్ట్రీస్, సి అదానీ పోర్ట్స్, డి ఎల్&టి. సమాధానం సి అదానీ పోర్ట్స్. సముద్రంలో ప్రమాదంలో ఉన్న ఓడలకు ఆశ్రయం కల్పించేందుకు వెస్ట్ కోస్ట్లో డిగ్గీ పోర్ట్ మరియు ఈస్ట్ కోస్ట్లో గోపాల్పూర్ పోర్ట్లను అదానీ పోర్ట్స్ అభివృద్ధి చేస్తోంది. 4. ఇటీవల 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి కర్ణాటక, డి మహారాష్ట్ర. సమాధానం సి కర్ణాటక. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధాన్ని ప్రకటించింది. 5. భారత రక్షణ మంత్రిత్వ శాఖ తుంగుస్కా ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కొనుగోలు కోసం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఏ ఇజ్రాయెల్, బి రష్యా, సి ఫ్రాన్స్, డి అమెరికా. సమాధానం బి రష్యా. తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లను కూల్చడానికి రష్యాకు చెందిన ఈ తుంగుస్కా వ్యవస్థ కోసం 445 కోట్ల ఒప్పందం కుదిరింది. 6. ప్రాజెక్ట్ కుషా దేనికి సంబంధించింది? ఏ యాంటీషిప్ మిసైల్, బి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సి సబ్మెరైన్ టెక్నాలజీ, డి సైబర్ సెక్యూరిటీ. సమాధానం బి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో స్వదేశీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 7. రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల ఆన్లైన్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ ఏది? ఏ ప్రగతి పోర్టల్, బి ప్రిజం ఎస్జీ, సి గతిశక్తి పోర్టల్, డి సేతుభారతం. సమాధానం బి ప్రిజం ఎస్జీ. రైల్వే మరియు రహదారి శాఖల మధ్య సమన్వయం పెంచడానికి మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ ఈ పోర్టల్ను ప్రారంభించారు. 8. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారు? ఏ 1309, బి 1050, సి 1500, డి 1200. సమాధానం ఏ 1309. స్టేషన్లలో ఆధునిక సౌకర్యాల కల్పన కోసం రైల్వే శాఖ 1309 స్టేషన్లను ఎంపిక చేసింది. 9. హాకీ ఇండియా వార్షిక అవార్డులలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025 పురుషుల విభాగం విజేత ఎవరు? ఏ హర్మన్ ప్రీత్ సింగ్, బి మన్ప్రీత్ సింగ్, సి పిఆర్ శ్రీజేష్, డి హార్దిక్ సింగ్. సమాధానం బి హార్దిక్ సింగ్. హార్దిక్ సింగ్ పురుషులు మరియు నవనీత్ కౌర్ మహిళలు హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు. 10. జలజీవన్ మిషన్ 2.0 సంస్కరణల ఫ్రేమ్వర్క్లో చేరిన 12వ రాష్ట్రం ఏది? ఏ అస్సాం, బి సిక్కిం, సి మేఘాలయ, డి మణిపూర్. సమాధానం సి మేఘాలయ. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర నీటి సరఫరాను అందించే లక్ష్యంతో మేఘాలయ ప్రభుత్వం ఈ మిషన్లో చేరింది. 11. ఇటీవల 2 ఏళ్లలోపు పిల్లలకు స్క్రీన్ టైం అంటే మొబైల్ లేదా టీవీ పూర్తిగా నిలిపివేయాలని ఏ దేశం కఠిన మార్గదర్శకాలు ఇచ్చింది? ఏ అమెరికా, బి యునైటెడ్ కింగ్డమ్, సి ఆస్ట్రేలియా, డి జపాన్. సమాధానం బి యునైటెడ్ కింగ్డమ్. పిల్లల అభివృద్ధిపై స్క్రీన్ టైం ప్రభావాన్ని తగ్గించడానికి యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 12. జంప్ స్టార్ట్ అప్రోచ్ ఉపయోగించి ఏ రాష్ట్రంలో అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షిపిల్ల జన్మించింది? ఏ రాజస్థాన్, బి హర్యానా, సి గుజరాత్, డి మధ్యప్రదేశ్. సమాధానం సి గుజరాత్. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఈ ప్రత్యేక కృత్రిమ పద్ధతి ద్వారా పక్షిపిల్ల విజయవంతంగా జన్మించింది. 13. షెహర్ మే గావ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఏ విజయ్ గోయల్,
బి. ఏకతా చౌహాన్, సి. ధీరజ్ కకారియా, డి. నవీన్ కుందు. సమాధానం బి. ఏకతా చౌహాన్. ఢిల్లీలోని పట్టణ గ్రామాల్లో వస్తున్న మార్పుల గురించి ఏకతా చౌహాన్ ఈ పుస్తకంలో వివరించారు. 14. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఏ. సునీల్ నరైన్, బి. కీరన్ పొలార్డ్, సి. ఏబీ డివిలియర్స్, డి. డేవిడ్ వార్నర్. సమాధానం ఏ. సునీల్ నరైన్. సునీల్ నరైన్ మొత్తం 189 మ్యాచ్లు ఆడి కీరన్ పొలార్డ్ రికార్డును అధిగమించారు. 15. పీఎం శ్రమయోగి మాన్ధన్ అనే పథకం కింద 60 ఏళ్ల తర్వాత లభించే పెన్షన్ ఎంత? ఏ. 2000, బి. 3000, సి. 5000, డి. 1500. సమాధానం బి. 3000. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం ఈ పథకం నెలకు 3000 పెన్షన్ అందిస్తుంది. 16. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహం ఏ సాంకేతికతను ఉపయోగిస్తుంది? ఏ. ఇన్ఫ్రారెడ్ సెన్సార్, బి. ఆప్టికల్ లెన్స్, సి. లేజర్ మ్యాపింగ్, డి. సింథటిక్ ఎపర్చర్ రాడార్. సమాధానం డి. సింథటిక్ ఎపర్చర్ రాడార్. మేఘాలు ద్వారా కూడా భూమిని స్పష్టంగా చిత్రీకరించడానికి నిసార్ ఉపగ్రహం ఎస్ఏఆర్ టెక్నాలజీని వాడుతుంది. 17. ఇండోర్ లాంగ్ జంపులో 8 మీటర్ల మార్కును దాటిన తొలి భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఏ. మురళీ శ్రీశంకర్, బి. జస్విన్ ఆల్డ్రిన్, సి. లోకేష్ సత్యనాథన్, డి. అన్వర్ అక్బర్. సమాధానం సి. లోకేష్ సత్యనాథన్. లోకేష్ సత్యనాథన్ 8.01 మీటర్ల దూరం దూకి ఈ చారిత్రాతిక ఘనత సాధించారు. 18. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ఇందిరాగాంధీ శాంతి బహుమతితో ఎవరు గౌరవించబడ్డారు? ఏ. గాంధీ శాంతి బహుమతి, బి. నెల్సన్ మండేలా, సి. గ్రేసా మచల్, డి. మలాలా యూసఫ్జాయ్. సమాధానం సి. గ్రేసా మచల్. మొజాంబిక్కు చెందిన గ్రేసా మచల్ను ఆమె చేసిన శాంతికృషికిగాను ఈ అవార్డుతో సత్కరించారు. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.